ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదలకి ఐఫోన్లకి లింక్ ఏంటి? 2007 తర్వాత అసలు ఏం జరిగింది? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు వేగంగా పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ తాజా అధ్యయనాల్లో వెల్లడైనటువంటి విషయాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా జనాల రేటు తగ్గిపోవటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన దానికంటే దిగువకు పడిపోతూ ఉండటమే సరికొత్త భయాలను పుట్టిస్తోంది. సాధారణంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే కొద్దీ సమాజంలో జనన రేట్లు తగ్గటం సహజమే. అయినా గత 2 దశాబ్దాలలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకేలా పుట్టుకల రేట్లు పడిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటా అని దృష్టి సారించారు శాస్త్రవేత్తలు. ఇక వారి పరిశోధనలో ఒక షాక్ కి గురయ్యేటువంటి విషయాలు వెల్లడైనట్లుగా చెప్తున్నారు. వీటన్నిటికీ కారణం మన చేతుల్లో ఉండే ఐఫోన్. ఈ ఐఫోన్ తో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుదలే ఈ మార్పుకు ప్రధాన కారణం కావచ్చని 2 సరికొత్త అధ్యయనాలు వెల్లడించాయి. ఇక 2007లో ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటులో స్పష్టమైన తగ్గింపు కనిపిస్తూ ఉందంటూ కూడా అప్పటి నుంచే స్పష్టంగా కూడా ఆ తగ్గింపు ప్రారంభమైనట్లుగా కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామికల్ రీసెర్చ్ ప్రచురించినటువంటి నివేదిక ప్రకారం 1980 నుండి 2007 వరకు అమెరికాలో ప్రతి 1000 మంది మహిళలకు 65 నుండి 70 ప్రసవాలు జరిగేవి. కానీ 2007 తర్వాత ఇది వేగంగా పడిపోయినట్లుగా వెల్లడైంది. 2024 నాటికి 54కు చేరుకుంది. అంటే 17 ఏళ్లలో ఏకంగా 22% క్షీణత నమోదైనట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇక జనన రేట్లపై ఐఫోన్ ప్రభావాన్ని అంచనా వేయటం సంక్లిష్టమైన అంశమే అయినప్పటికీ 2007 నుంచి 2011 మధ్య అమెరికాలో ఐఫోన్ కేవలం AT&T నెట్వర్క్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. దీన్ని ఇగో ప్రయోగంగా తీసుకున్నటువంటి పరిశోధకులు ఎక్కడైతే ఆ AT&T నెట్వర్క్ ఉన్నటువంటి ప్రాంతాలను నెట్వర్క్ లేనటువంటి ప్రాంతాలతో పోల్చి చూశారు. నెట్వర్క్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కౌంటీలలో 15 నుంచి 19 ఏళ్ల యువతుల్లో ప్రసవాల రేటు 4.5 నుంచి 8%. అంటే ఇక 20 నుంచి 24 ఏళ్ల వారిలోనైతే 3.2% నుంచి 6.6% తగ్గింది ఈ ప్రసవాల రేటు. మొత్తంగా చూస్తే 2007, 2011 మధ్య కాలంలో సంతానోత్పత్తి రేటు తగ్గటానికి 33 నుంచి 52% కారణం ఐఫోన్ యాక్సెస్ కారణమని ఈ పరిశోధనలో తేలినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక నెట్వర్క్ లేని ప్రాంతాల్లో టీనేజ్ పుట్టుకలు 13.8% తగ్గితే పూర్తి నెట్వర్క్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఏకంగా 26% తగ్గినట్లు ఈ పరిశోధన పేర్కొన్నది. ఐఫోన్ జననాల రేటుపై ప్రభావం చూపిందా అనేటువంటి అంశాలను కనుక మనం చూస్తే జననాల రేటు తగ్గటానికి ఐఫోన్ ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ అది ఒక పెద్ద పాత్రనే పోషించిందని పరిశోధకులు భావిస్తున్నారు. ఐఫోన్ తో పాటు ఇతర ఆధునిక స్మార్ట్ ఫోన్లతోనూ ప్రజాదరణ పెరగటంతో ప్రజలు భౌతిక ప్రపంచంలో స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకున్నారని, దీంతో లైంగిక కార్యకలాపాలు తగ్గటంతో పాటు అశ్లీల చిత్రాల వినియోగం పెరిగిందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. ఇక గర్భ నిరోధక సాధనాలు, అబార్షన్ల సమాచారం యువతకు సులభంగా లభించడం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చని పేర్కొంటున్నారు. ఇక ప్రపంచ దేశాల మీద దీని ప్రభావాన్ని మనం పరిశీలిస్తే యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఆర్థికవేత్తలు ప్రపంచ బ్యాంకు డేటాను ఉపయోగించి 128 దేశాల్లో పరిశోధన చేశారు. ఇరాన్, కోస్టారికా, గ్యాటెమాలా, చిలీ, మెక్సికో, టర్కీ వంటి భిన్నమైన సంస్కృతులు, చట్టాలు ఉన్న దేశాల్లో కూడా స్మార్ట్ ఫోన్లు విస్తృతంగా వాడకంలో వచ్చిన తర్వాతే టీనేజ్ ప్రసవాల రేటు వేగంగా పడిపోయిందని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం కెనడా, జపాన్, సింగపూర్, స్పెయిన్, చైనాతో పాటు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్లో కూడా జనాభా వృద్ధి రేటు వేగంగా క్షీణిస్తోంది. జనాభాను పెంచేందుకు జపాన్, సౌత్ కొరియా దేశాలు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇక సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ఆర్థిక మాంద్యం, ఇతర గ్లోబల్ ఈవెంట్స్ కారణమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్ విప్లవం మానవ సంబంధాలను, పుట్టుకల రేటును తీవ్రంగా ప్రభావితం చేసిందని ఈ అధ్యయనాలు అయితే స్పష్టం చేస్తున్నాయి.